నమస్కారం. మనందరికీ గాలి అంటే ఏంటి? జస్ట్ అలా చల్లగా వీచే తెమ్మెర, అంతే కదా? కానీ అసలు విషయమేంటంటే గాలి అంతకు మించిన ఒక పెద్ద శక్తి. మన ప్రపంచాన్ని, మనం పండించే పంటల్ని, చివరికి మన నదుల్ని కూడా శాసించే ఒక అదృశ్యమైన ఆర్కిటెక్ట్. సో ఈరోజు మనం ఆ శక్తి వెనుకున్న అసలు సిస్టమేంటో చూద్దాం. ఒక విషయం ఆలోచించండి. మన పైన ఆకాశంలో కంటికి కనిపించని పెద్ద పెద్ద నదులు ప్రవహిస్తున్నాయనుకోండి. ఆ నదులే ఇక్కడ మన వేసవిలో ఎంత వేడుండాలి, చలికాలంలో పంటలెలా పండాలి, ఇలా ప్రతీదీ డిసైడ్ చేస్తున్నాయంటే వినడానికి కొంచెం సినిమాటిక్గా ఉన్నా ఇదే మనం తెలుసుకోబోతున్న నిజం. అవును, ఇది ఊహ కాదు, అక్షరాలా నిజం. ఈ కనిపించని నదులు మన భూమికి సుమారు 12 కిలోమీటర్ల ఎత్తులో తమ ప్రయాణాన్ని మొదలుపెడతాయి. సరే, మరి ఆ ఆకాశంలో ప్రవహించే ఆ నదుల గురించి చూద్దాం. వీటినే జెట్ స్ట్రీమ్లు అంటారు. మరి ఇవి మన వాతావరణాన్ని ఒక కండక్టర్లా ఎలా నడిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇవి మన ట్రోపో ఆవరణం పైభాగంలో విపరీతమైన వేగంతో ప్రవహించే గాలినదులు. వేడిగాలి, చల్లగాలి ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఇవి పుడతాయి. మరి వీటి స్పీడ్ ఎంతుంటుందో తెలుసా? గంటకు 300 కిలోమీటర్లు. ఒక్కసారి ఆలోచించండి. ఒక సూపర్ ఫాస్ట్ స్పోర్ట్స్ కార్ కంటే ఎక్కువ వేగంతో మన నెత్తిమీద ఈ గాలి నదులు నాన్ స్టాప్గా ప్రవహిస్తుంటాయి. ఇంత స్పీడుంది కాబట్టే ఇవి భూమి మీద వాతావరణాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఇలాంటి జెట్ స్ట్రీమ్స్ చాలానే ఉన్నాయి. కానీ మన భారతదేశ వాతావరణం మీద మాత్రం ప్రధానంగా రెండింటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ రెండిటి మధ్య తేడాలేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్, షార్ట్గా ఎస్టీజే. ఇది మన భూమధ్య రేఖకు కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇక రెండోది పోలార్ ఫ్రంట్ జెట్ స్ట్రీమ్, అంటే పీఎఫ్జే. ఇది పేర్లోనే అంది కదా, ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే రెండూ చలికాలంలోనే యాక్టివ్గా ఉంటాయి, కానీ వాటి పనులు మాత్రం కంప్లీట్గా వేరు. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్టీజే అనేది మన మాన్సూన్కి బాధ్యత వహిస్తుంది. వేసవిలో ఇది నార్త్ వైపు కదిలిందంటే ఇక మనకు వర్షాలు మొదలైనట్టే. మరోవైపు పీఎఫ్జే ఉంది కదా, అది మన వింటర్ వెదర్ను చూసుకుంటుంది. ముఖ్యంగా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ని మన దేశంలోకి తీసుకురావడంలో దీనిదే కీ రోల్. సరే, ఇప్పుడు ఆ రెండో దాని గురించి అంటే పీఎఫ్జే గురించి ఇంకొంచెం డీప్గా చూద్దాం. అసలిది మనకు చలికాలంలో వర్షాన్ని ఎలా తీసుకొస్తోందో, దాని జర్నీ ఏంటో ఒకసారి ట్రేస్ చేద్దాం. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ జర్నీ ఒక చిన్న కథలా ఉంటుంది. వినండి. దీని పుట్టుక మధ్యధరా సముద్రంలో. అక్కడ ఒక తుఫాన్లా మొదలై మన పోలార్ ఫ్రంట్ జెట్ స్ట్రీమ్ అనే ఆకాశ నదిలో ఎక్కి తూర్పువైపుకు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించి ఫైనల్గా మన ఉత్తర వాయువ్య భారతదేశానికి చేరుకుంటుంది. ఇక్కడికొచ్చాక మైదాన ప్రాంతాల్లో వర్షాన్ని, హిమాలయాల్లో మంచుని కురిపిస్తుంది. ఈ చలికాలపు వర్షమంటే ఏదో చలిని పెంచడానికొచ్చేది కాదు. ఇది చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో పండే గోధుమ, ఆవాలు, బార్లీ లాంటి రబీ పంటలకు ఇవి ప్రాణంలాంటివి. ఒకవేళ ఈ వర్షాలు పడలేదంటే నార్త్ ఇండియా వ్యవసాయం మొత్తం పెద్ద సంక్షోభంలో పడిపోతుంది. అంత కీలకమిది. ఓకే, ఇప్పుడుదాకా మనం గ్లోబల్ లెవెల్లో జెట్ స్ట్రీమ్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు కొంచెం జూమిన్ చేసి మన లోకల్ గాలుల దగ్గరికి వద్దాం. మన చుట్టూ, మన ప్రాంతాల్లో వీచే కొన్ని ప్రత్యేకమైన గాలుల గురించి తెలుసుకుందాం. వీటిలో ప్రతిదానికి ఒక పర్సనాలిటీ, ఒక స్టోరీ ఉంటుంది. మన దేశంలోకి మాన్సూన్ రాకముందు అంటే ప్రీ మాన్సూన్ టైంలో వాతావరణంలో బోలెడు మార్పులొస్తాయి. అప్పుడు 3 చాలా ఇంపార్టెంట్ లోకల్ విండ్స్ తమ ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిని ఒక 3 మస్కటియర్స్ లాగా పరిచయం చేసుకుందాం. మొదటిది లూ. ఇది నార్త్ ఇండియాలో వేసవిలో వస్తుంది. విపరీతమైన వేడి, పొడిగాలి, టెంపరేచర్లు 45-48 డిగ్రీలకు వెళ్ళిపోతాయి. ఇక రెండోది నార్వెస్టర్స్. దీన్నే బెంగాల్లో క్యాల్బైశాఖీ అంటారు. అంటే బైశాఖ మాసపు ప్రళయం అని అర్థం. పేరుకు తగ్గట్టే బెంగాల్, అస్సాంలో భయంకరమైన ఉరుములతో కూడిన తుఫానుల్ని తీసుకొస్తుంది. ఇక మూడోది మామిడి జల్లులు. పేరు వినడానికే బాగుంది కదా. ఇవి కేరళ, కర్ణాటకలో కాఫీ పూలు వికసించడానికి, మామిడిపళ్ళు త్వరగా పండటానికి హెల్ప్ చేస్తాయి. సరే,
ఈలో కాల్బైశాఖీ లాంటి స్పెషల్ గాళ్ళు మన ఇండియాలోనే ఉన్నాయా లేక ప్రపంచంలో వేరే చోట్ల కూడా ఇలాంటివి ఉంటాయా ఏమంటారు? ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా, కెనడాలో చినుక్ అనే గాలుంది. దానికి స్నో ఈటర్ అని పేరు. ఎందుకంటే అది రాకీ పర్వతాల నుండి కిందకి వీస్తూ మంచుని చాలా ఫాస్ట్గా కరిగించేస్తుంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఫ్రాన్స్లో వీచే మిస్ట్రల్. ఇది చాలా చల్లగా, భయంకరంగా వీస్తుంది. రోన్ వ్యాలీ గుండా దూసుకొచ్చి పంటల్ని నాశనం చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఆకాశంలో ఎక్కడో ఉండే జెట్ స్ట్రీమ్ల దగ్గర నుండి మన కాళ్ల కింద వీచే లోకల్ గాలుల వరకు చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కనెక్ట్ చేద్దాం. అసలు ఈ మొత్తం విండ్ సిస్టమ్స్ ఆకాశం నుండి మన నేల మీద మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఫైనల్గా అర్థం చేసుకుందాం. అంటే ఫైనల్ టేకవే ఏంటంటే, మనం చూసిన వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి మన రబీ పంటలకు, అంటే గోధుమ లాంటి వాటికి ఒక వరం లాంటివి. అలాగే సౌత్లో మామిడి జల్లులు, కాఫీ, మామిడి తోటలకు జీవం పోస్తాయి. ఇక ఆ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్లే హిమాలయాల్లో మంచు పేరుకుపోయి మన ఉత్తర భారత నదులకు ఏడాది పొడవునా నీళ్లందుతాయి. ఇంకోవైపు లూ, కాల్బైశాఖీ లాంటివి ప్రకృతి ఎంత కఠినంగా, ఒక్కొక్కసారి ఎంత విధ్వంసకరంగా ఉండగలదో మనకు గుర్తుచేస్తాయి. సో నెక్స్ట్ టైం వాతావరణం మారినప్పుడు, గాలి కాస్త గట్టిగా వీచినా, ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఈ మార్పు వెనుక ఏ గ్లోబల్ స్టోరీ నడుస్తోంది? ఏ జెట్ స్ట్రీమ్ దీనికి కారణం? వేల కిలోమీటర్ల దూరం నుండి ఇది ఏ కథని మోసుకొస్తోంది అని. ఎందుకంటే గుర్తుంచుకోండి, గాలి ఊరికే వీచదు, అది మనకొక కథ చెబుతుంది.